హలో, ఫస్ట్ ఎయిడ్ మెథడ్ మరియు ప్రాథమిక శిక్షణపై ఈ సెషన్కు స్వాగతం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ లక్ష్యాలను పరిశీలిద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలిగేవి: వివిధ పరిస్థితులలో అపస్మారక స్థితిలో ఉన్న బాధితుడిని రక్షించడానికి ఫస్ట్ ఎయిడ్ మెథడ్స్ చేపట్టడం, బ్లీడింగ్ ఆపడానికి చికిత్సను చేయడం. మొదట బాధితుడిని కృత్రిమ శ్వాసక్రియకు సిద్ధం చేసే విధానాన్ని తెలుసుకుందాం. బాధితుడి శ్వాసకు ఇబ్బంది కలిగించే బిగుతుగా ఉన్న దుస్తులను వదులు చేయాలి. బాధితుడిని సురక్షితంగా గ్రౌండ్ లెవెల్కు తీసుకువచ్చి అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలి. ఆలస్యం చేయకుండా వెంటనే కృత్రిమ శ్వాస ఇవ్వడం ప్రారంభించాలి. సాధారణంగా బాధితుడి లోపలి శరీర భాగాలకు గాయం కాకుండా నిరోధించడానికి మోటు పనులు చేయకూడదు. కృత్రిమ శ్వాసను అందించడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. అవి నెల్సన్స్ ఆర్మ్ లేదా లిఫ్ట్ బ్యాక్ ప్రెషర్ మెథడ్, షేఫర్స్ మెథడ్, మౌత్ టు మౌత్ మెథడ్, మౌత్ టు నోస్ మెథడ్, కార్డియోపల్మనరీ రిససిటేషన్ లేదా సిపిఆర్ మెథడ్. ఇప్పుడు మనం లిఫ్ట్ బ్యాక్ ప్రెషర్ మెథడ్ లేదా నెల్సన్స్ ఆర్మ్ ద్వారా బాధితుడికి స్పృహ కలిగించే విధానాన్ని పరిశీలిద్దాం. బాధితుడిని ముఖం క్రిందకి అతని అరచేతులను ఒకదానిపై ఒకటి మడిచి అరచేతుల మీద అతని చెంపపై తలవాల్చి ఉంచాలి. బాధితుడి చేతికి సమీపంలో ఒక లేదా రెండు మోకాళ్లపై నిలబడాలి. చంకలకు దగ్గరగా బాధితుడి వీపుపై మీ చేతులను ఉంచాలి. మీ వేళ్లు బయటికి ఉండేలా చాచి ఉంచి బ్రొటన వేళ్లు రెండూ ఒకదానికొకటి తాకేలా ఉంచాలి. మీ చేతులు దాదాపు నిట్టనిలువుగా ఉంచి బాధితుడి ఊపిరితిత్తుల నుండి గాలిని బయటకు పంపేలా బాధితుడి వీపును ఒకే విధంగా నొక్కుతూ మెల్లగా ముందుకు కదలాలి. బాధితుడి చేతులతో పాటు మీ చేతులను క్రిందకి జార్చడం ద్వారా వెనుకకు ముందుకు ఊగుతున్న కదలికలను చేయాలి. అతని చేతిని మోచేతులకు కొంచెం పైన పట్టుకుని వెనుకకు కదలటం చేస్తూ ఉండాలి. మీరు వెనుకకు ఊగుతున్నప్పుడు బాధితుడి భుజాలపై మీకు ఒత్తిడి అనిపించే వరకు అతని చేతులను మెల్లగా పైకి లేపి మీ వైపుకు లాగాలి. సైకిల్ పూర్తి చేయడానికి బాధితుడి చేతులను దించి మీ చేతులను ప్రారంభ స్థానానికి తీసుకురావాలి. బాధితుడి ప్రాణం నిలబడినప్పుడు బాధితుడిని వేడి నీటి సీసాలు లేదా వెచ్చని ఇటుకలతో చుట్టి దుప్పటితో కప్పి వెచ్చగా ఉంచాలి. చేతులు మరియు కాళ్ల లోపలి భాగాలను గుండెవైపు కొట్టడం ద్వారా రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. అతన్ని పడుకోబెట్టిన స్థితిలో ఉంచి అతనిని తనంతట తానుగా శ్రమించనివ్వకుండా చేయాలి. కృత్రిమ శ్వాస కోసం నెల్సన్స్ ఆర్మ్ మెథడ్ని అమలు చేయడం కోసం చేయవలసినవి మరియు చేయకూడనివి నేర్చుకుందాం. ఛాతీ మరియు పొట్టపై గాయాలు ఉన్నట్లయితే నెల్సన్స్ ఆర్మ్ లిఫ్ట్ బ్యాక్ ప్రెషర్ మెథడ్ ఉపయోగించకూడదు. బాధితుడు పూర్తిగా స్పృహలోకి వచ్చే వరకు ఎలాంటి ప్రేరకాన్ని ఇవ్వకూడదు. ఇప్పుడు షేఫర్స్ మెథడ్ ద్వారా బాధితుడికి స్పృహ కలిగించే విధానం చూద్దాం. బాధితుడిని అతని పొట్టపై పడుకోబెట్టి బోర్లాగా
ఒక చేతిని నిటారుగా ముందుకు చాపి మరొక చేతిని మోచేయి వద్ద వంచి చేయి లేదా ముంజేయిపై ముఖం పక్కకు తిప్పి విశ్రాంతినివ్వాలి. బాధితునికి ఇరువైపులా ఒక మోకాలిని ఉంచి, అంటే అతని తొడలు మీ మోకాళ్ల మధ్య ఉంటాయి, మీ వేళ్లు మరియు బ్రొటనవేళ్లను పొజిషన్లో ఉంచాలి. చేతులు నిటారుగా ఉంచి నెమ్మదిగా ముందుకు ఊపడం ద్వారా మీ శరీర బరువు బాధితుడి ఊపిరితిత్తుల నుండి గాలిని బలవంతంగా బయటకు పంపడానికి బాధితుడి కింది పక్కటెముకల మీద క్రమంగా తీసుకువస్తుంది. ఇప్పుడు బాధితుడి శరీరం నుండి వచ్చే ఒత్తిడి మొత్తాన్ని వెంటనే తీసివేసి ఊపిరితిత్తులు గాలితో నింపడానికి వీలు కల్పిస్తూ వెనుకకు ఊగాలి. 2 సెకన్ల తర్వాత మళ్లీ ముందుకు ఊగి నిమిషానికి 12 నుండి 15 సార్లు ఒక దశను పూర్తి చేసి మళ్లీ చేస్తూ ఉండాలి. బాధితుడు సహజంగా శ్వాస తీసుకోవడం ప్రారంభించే వరకు కృత్రిమ శ్వాసను అందిస్తూనే ఉండాలి. ఛాతీ మరియు పొట్ట ప్రాంతంలో బాధితుడికి గాయాలు అయినప్పుడు ఈ పద్ధతిని చేయకూడదు. ఇప్పుడు మనం మౌత్ టు మౌత్ మెథడ్ ద్వారా బాధితుడికి స్పృహ కలిగించే విధానాన్ని చూద్దాం. ముందుగా బాధితుడిని వెల్లకితలా పడుకోబెట్టి అతని తల వెనుకవైపు కిందికి ఉండేలా చేయడానికి అతని భుజాల కింద ఏదైనా బట్టలను చుట్టగా చుట్టి పెట్టాలి. బాధితుడి తలను వెనుకకు వంచడం ద్వారా గడ్డం పైవైపుకు చూస్తుంది. బాధితుడి దవడను పట్టుకుని కింది దంతాలు పై దంతాల కంటే ఎత్తుగా ఉండే వరకు పైకి లేపాలి. కృత్రిమ శ్వాస ఇస్తున్నంతసేపు నాలుక గాలి వెళ్లేందుకు అడ్డుపడకుండా దవడ స్థితి అలాగే ఉంచాలి. మీరు దీర్ఘశ్వాస తీసుకుని మీ నోటిని బాధితుడి నోటిపై ఉంచాలి, తద్వారా గాలి చొరబడకుండా ఉంటుంది. బాధితుడి ముక్కును బొటనవేలు మరియు చూపుడువేలుతో మూసి ఉంచాలి. మీకు డైరెక్ట్గా అలా చేయడం నచ్చకపోతే మీ నోటికి మరియు బాధితునికి మధ్య పల్చటి వస్త్రాన్ని ఉంచి చేయాలి. శిశువుకి అయితే మీ నోరు అతని నోరు మరియు ముక్కుపై ఉంచాలి. బాధితుడి ఛాతీ పైకి లేచే వరకు అతని నోట్లోకి ఊదాలి. శిశువు విషయంలో సున్నితంగా వ్యవహరించాలి. మీ నోటిని తీసివేసి ముక్కుపై పట్టును వదలాలి. వారిని ఊపిరి పీల్చుకోనిచ్చి గాలి బయటకు వదలడాన్ని వినడానికి మీ తలని పక్కకి తిప్పి ఉంచాలి. మొదటి 8 నుండి 10 శ్వాసలు బాధితుడి స్పందన వలె వేగంగా ఉండాలి. ఆ తర్వాత రేటు నిమిషానికి 12 సార్లు, శిశువుకు 20 సార్లు తగ్గించాలి. ఈ విధిని నిర్వహిస్తున్నప్పుడు చేయవలసినవి మరియు చేయకూడని పనులు తెలుసుకుందాం. గాలి లోపలికి వెళ్ళలేకపోతే బాధితుడి తల మరియు దవడ పొజిషన్ చెక్ చేసి ఏదైనా అడ్డుపడుతోందేమో అని నోటిని మళ్లీ చెక్ చేయాలి. ఆపై మరింత శక్తివంతంగా మళ్లీ ప్రయత్నించాలి. ఛాతీ ఇంకా పెరగకపోతే బాధితుడి ముఖాన్ని క్రిందికి తిప్పి అడ్డంకులను తొలగించడానికి అతని వీపు మీద తీవ్రంగా కొట్టాలి. కొన్నిసార్లు గాలి బాధితుడి కడుపులోకి ప్రవేశిస్తుంది. ఇది కడుపు ఉబ్బడం ద్వారా తెలుస్తుంది. ఉచ్ఛ్వాస సమయంలో కడుపుని సున్నితంగా నొక్కడం ద్వారా గాలిని బయటకు పంపాలి. మౌత్ టు నోస్ మెథడ్ ద్వారా బాధితుడికి స్పృహ కలిగించే విధానం చూద్దాం.
బాధితుడి పెదవులను గట్టిగా మూసి ఉంచడానికి ఒక చేతి వేళ్లను ఉపయోగించి అతని ముక్కు రంధ్రాల చుట్టూ మీ పెదాలతో మూసివేసి గాలిని వదలాలి. బాధితుడి ఛాతీ పైకి కదులుతోందో లేదో చెక్ చేయాలి. బాధితుడు స్పందించే వరకు నిమిషానికి 10 నుండి 15 సార్లు చొప్పున ఇదే పనిని మళ్లీ మళ్లీ చేస్తూ ఉండాలి. డాక్టర్ వచ్చే వరకు ఇలాగే కొనసాగించాలి. బాధితుడు నోరు తెరుచుకోనప్పుడు లేదా అడ్డుపడినప్పుడు ఈ పద్ధతిని ఉపయోగించాలి. ఇప్పుడు కార్డియోపల్మనరీ రిససిటేషన్ అంటే సిపిఆర్ ద్వారా కార్డియాక్ అరెస్ట్లో ఉన్న బాధితుడికి స్పృహ కలిగించే విధానం గురించి తెలుసుకుందాం. మెడలో కార్డియాక్ పల్స్ లేకపోవటం, పెదవుల చుట్టూ నీలం రంగు మరియు కనుగుడ్డు పెద్దగా అవ్వడం సంభవిస్తే బాధితుడు కార్డియాక్ అరెస్ట్లో ఉన్నారో లేదో త్వరగా చెక్ చేసి గమనించాలి. గుండె ఆగిపోయినట్లయితే వెంటనే చర్య తీసుకోవాలి. బాధితుడిని వెల్లకితలా దృఢమైన ఉపరితలంపై పడుకోబెట్టాలి. బాధితుడితో పాటు మోకాలి ఛాతీకి ఎదురుగా మరియు రొమ్ము ఎముక యొక్క దిగువ భాగంలో కూర్చోవాలి. మీ వేళ్లను పక్కటెముకల నుండి దూరంగా ఉంచుతూ ఒక చేతి అరచేతిని రొమ్ము ఎముక యొక్క దిగువ భాగం మధ్యలో ఉంచాలి. మీ మరొక చేతితో అరచేతిని మూసి మీ వేళ్లను ఒకదానితో ఒకటి లాక్ చేయాలి. మీ చేతులను నిటారుగా ఉంచుతూ రొమ్ము ఎముక యొక్క కింది భాగంలో గట్టిగా కిందికి నొక్కి ఒత్తిడిని విడుదల చేయాలి. మునుపటి దశను కనీసం సెకనుకు ఒకసారి చొప్పున 15 సార్లు మళ్లీ చేస్తూ ఉండాలి. కార్డియాక్ పల్స్ చెక్ చేయాలి. 2 శ్వాసలను ఇవ్వడానికి బాధితుడి నోటి దగ్గరికి మళ్లీ వెళ్ళాలి. మౌత్ టు మౌత్ రెసిసిటేషన్. గుండెకు మరో 15 కుదింపులను ఇవ్వడం కొనసాగించి ఆ తర్వాత మరో 2 శ్వాసలను మౌత్ టు మౌత్ రెసిసిటేషన్ చేయాలి. తరచుగా వ్యవధిలో పల్స్ని తనిఖీ చేయాలి. హృదయ స్పందన కలిగిన వెంటనే కుదపడాన్ని వెంటనే ఆపాలి. కానీ సహజ శ్వాస పూర్తిగా కలిగే వరకు మౌత్ టు మౌత్ రెసిసిటేషన్ చేయాలి. బాధితుడిని రికవరీ ప్రదేశంలో ఉంచి అతన్ని వెచ్చగా ఉంచాలి. త్వరగా వైద్య సహాయం అందించాలి. ఇప్పుడు బ్లీడింగ్ అవుతున్న బాధితుడికి ఎలా చికిత్స చేయాలో తెలుసుకుందాం. బ్లీడింగ్ అవుతున్న భాగం నిర్ణయించాలి. వీలైనంత వరకు గాయం తగిలిన భాగాన్ని గుండె కంటే ఎత్తుగా ఉంచాలి. స్టెరైల్ క్లాత్తో బ్లీడింగ్ ఉన్న భాగంలో నేరుగా నొక్కి పట్టుకోవాలి. ఆ విధంగా ఒత్తి పట్టుకుని 5 సెకన్లు ఉంచాలి. రక్తస్రావం ఆగిపోయిందో లేదో చెక్ చేసి ఆగకపోతే మరో 15 నిమిషాల పాటు ఒత్తి ఉంచాలి. గాయాన్ని శుభ్రం చేయాలి. మెత్తని మెటీరియల్ ప్యాడ్తో గాయానికి కట్టుకట్టాలి. మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలని బాధితుడికి సలహా ఇవ్వాలి. మనం నేర్చుకున్న విషయాలు గుర్తు చేసుకుందాం. అపస్మారక స్థితిలో ఉన్న బాధితుడిని రక్షించడానికి ఫస్ట్ ఎయిడ్ మెథడ్స్ చేపట్టడం, బ్లీడింగ్ ఆపడానికి చికిత్స చేయడం. కాబట్టి ఇదంతా ఫస్ట్ ఎయిడ్ మెథడ్స్ మరియు ప్రాథమిక శిక్షణ గురించే. మీరు అన్ని విషయాలను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.